వాడికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది కదా. అలా చేయకుండా వీళ్ళు చేసినటువంటి దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ని అడిగేది ఉండే నా పాత్ర ఏముంది, నేనేం చెప్పాను. నేను వచ్చి ఆ లేఅవుట్ డీసీ చూసి అక్కడ 2-3 పాత్రికేయులు ఉంటే వాళ్ళకి చూపించాను. మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను. అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను, వాట్సాప్ లో పంపించాను. నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి, మనం అలా ట్రైబల్స్ ని మనము అంటరాని వారిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను. దానికి నాకు రిప్లై రాలేదు. నా పోతాను, ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు, వాళ్ళకేం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దు మీరి ప్రవర్తిస్తా ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే. ఈవీడీ ఏమంటే నీకు జీపీఏ ఇయ్యలేదు, ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్ లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలేదు. పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ముందుగా ఈ పార్క్ లైన్ ఎందుకు ఇట్లా వదిలేసిరని వాళ్ళని అడగాలి ముందుగా. అవన్నీ ఏమి చేయలేదు. ఎవరో చెప్పిరంట, చెప్తే వాళ్ళు ఎవర్రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా. ఎక్కడ చెప్పాలో నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నాను, నోటీస్ ఇస్తున్నా. కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారో దాని మీద నేను మాట్లాడతాను. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను. తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాం. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో, సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాం. అప్పుడు చేసినప్పుడు 190 కేసులు ఉండే నా మీద. ప్రజా వ్యతిరేక విధానాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం. ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమంది చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు. కాకపోతే మేము ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా నేను పోయాను. ల్యాండ్ లో బాజాప్తా కంపౌండ్ వాళ్ళు వేసుకున్నా అది కూడా చెప్తే నేను దాని మీద తర్వాత యాక్షన్ తీసుకుంటానంట. గుడిసెలేమో ముందు కొడతాడంట ఆయన, వీళ్ళ మీద తర్వాత యాక్షన్ తీసుకుంటాడు. బిల్డింగ్ వెనుకనే పెద్ద పార్క్ అయిన బిల్డింగ్ వెనుకనే ఏం చేసి పెద్ద గార్డెన్ వేసుకున్నాడు. మరి అది కనబడతలేదా? ఎందుకు అది యాక్షన్ తీసుకోలేదు? బసవరాజు అని ఎవరు ఉన్నారు, ఆయన ఇంటి వెనుకకే వేసుకున్నాడు. మొత్తం 500-600 గజాలు మొత్తం బౌండరీ వేసుకున్నాడు. దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చాను, అది పట్టించుకోలేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను అన్ని ఫోటోలు తెప్పించాను. నిన్ననే గూగుల్ మ్యాప్ కూడా తెప్పించాను. 20 ఏళ్ల కింద ఎట్లా ఉండే ఏముండే అన్ని తెప్పించాను. అన్ని నేను రిపోర్ట్ ఇస్తాను. ముఖ్యమంత్రి ఏదున్నా కూడా ఎప్పుడే కానీ ఎమ్మెల్యేగా నాకు రైట్ ఉంది. నేను తప్పు చేస్తే కేసు పెట్టాలి, వద్దంటలేదు. నేను ప్రజల ఆవేదన వ్యక్తం చేసి నాకు ఫోన్ చేస్తే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. ఇదే మాట నేను రంగనాథ్ గారికి కూడా చెప్పాను. నేను బయట ఉన్నాను, వచ్చిన తర్వాత ఇద్దరం విజిట్ చేద్దాము. ఆడ పార్క్ ఉన్న మాట వాస్తవమే. ఆ పార్క్ నుంచి ఇయర్ మార్క్ చేసి అది కూడా నా దగ్గర ఉంది, ఇచ్చారు, దాన్ని ఉన్నది. అప్పుడు ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ వేసిన ఫౌండేషన్ కాపీ కూడా ఉంది నా దగ్గర. ఒక స్టేజ్కు కాలమ్స్ కూడా లేచిన ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. నేను ఫౌండేషన్ వేసిన నా ఫోటో, ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉంది దాని మీద. కానీ ఇంత ప్రోయాక్టివ్గా పనిచేసే అవసరం ఏంది? ఎవడో ఏంటంటే సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేశారు సార్ అంట. సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మేము ప్రజాప్రతినిధిగా నన్ను అడగొద్దా ఏం సార్ ఇది నిజమా లేదా అని? నువ్వు ఇవాళ అధికారం మీద ఉంటావు, రేపు వెళ్ళిపోతావు. మేము ఈడ ఉండాలి కదా, పుట్టి పెరిగిన వాళ్ళ మీద. నువ్వు రిటైర్ కాగా నీ ఊరు కురుకుతావు. నేను ఈడే బతికినా ఈడే చస్తా కదా.